నీట్ ఎగ్జామ్ దానికి కట్టాను. మా అమ్మకి తెలియదు ఫస్ట్. తర్వాత అన్నది అయితే నీట్ నేషనల్ లెవెల్లో రాస్తారు కదా కట్టినామట అని. అవును మీరు ఎందుకురా 2,000 వేస్ట్ చేసినావు, నీకు ఎద్దకెళ్ళి రాదు, పైసలు దండగా చేస్తున్నాను అని. అట్లేం కాదని రిజల్ట్స్ అంటే ఫస్ట్ రిజల్ట్స్ కంటే ముందు ఏంటంటే పేపర్ కీ రిలీజ్ చేస్తాం. నేను చాలా కాన్ఫిడెన్స్గా టీవీకి కనెక్ట్ చేసి పెట్టాను. ఫస్ట్ ఆన్సర్ రైట్, మమ్మీ థ్యాంక్స్. సెకండ్ ఆన్సర్ రైట్, మమ్మీ టిఫిన్ మారుద్దాం, మనం చేంజ్ చేద్దాం. థర్డ్ ఆన్సర్ రైట్, అబ్బా పుసుకుని MBBS వస్తుందా, నేను చదవలేను దేవుడా అనుకున్నా. థర్డ్ ఆన్సర్ రైట్ అయింది. తర్వాత స్టార్ట్ అయింది అమాసకు పుణ్యంకి వచ్చే ఆన్సర్ లెక్క. వస్తలేదు ఆన్సర్, అవుతలేదు. 50, 90 ఆడ తగులుతుంది ఒక్కొక్క ఆన్సర్. ఆ లక్ ఏంటంటే మార్క్స్ రివీల్ చేయరు, అప్పుడు రిజల్ట్ డే తర్వాత ఉంటుంది. తర్వాత రిజల్ట్స్ వచ్చింది 12,000 లేదు 1s 10s 100s 1000s 10,000 lakhs. ఒరియమ్మ 12,56,000 13 లక్షల మంది రాస్తే 12,56,000 ర్యాంక్ నాది. ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ అని నాకు చాలా మా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. నా వెనకాల 44,000 మంది ఉర్రు. అక్కడ నేను చాలా పాజిటివ్గా థింక్ చేసినా. మా డాడీ పేపర్ చదివి 43,000 మంది విద్యార్థులు హాజరు కాలేరు, నా వెనకాల ఇద్దరు, నేను ఇద్దరు అని పాజిటివ్గా థింక్ చేస్తాను. నా ముంగట 12 లక్షల మంది అని చాలా నెగిటివ్గా థింక్ చేస్తారు మా వాళ్ళు.